హాయ్ ఆల్, నేను డాక్టర్ స్వర్ణవీణ. ఇవాళ వీడియోలో ఏంటంటే లైవ్గా మీకు రివ్యూస్తో పని లేకుండా, రివ్యూస్ కూడా ఉంటాయి dr.స్వర్ణ బాలాజీ ఇన్స్టా పేజ్లో, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని కైండ్ ఆఫ్ షార్ట్స్లో రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు కేశవృతి హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇదిగోండి ఇదంతా బేబీ హెయిర్, ఓకేనా. అలాగే ఇక్కడ కూడా హెయిర్ అన్నది అన్ఈవెన్గా ఉంటుంది, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి అంటే హెయిర్ గ్రోత్ అన్నది నాన్ స్టాప్గా ఉంటుందన్నమాట ఈ హెయిర్ ఆయిల్ వల్ల. లైక్ మనం ఫుడ్ ఎలాగైతే బాడీకి ఇస్తామో ఇక్కడ చూడండి అన్ఈవెన్గా ఉంటుంది. ఇది ఏ హెయిర్ కట్ వల్ల ఉండేది కాదు. నేను యూజువల్గా అసలు ఎప్పుడు హెయిర్ కట్ చేయించను. రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ తిరుమలలో వెంట్రుకలు కూడా ఇచ్చున్నాము. ఆఫ్టర్ దట్ మన హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకు పెరిగిన లెంత్ ఇది, ఓకేనా. 1.5 yearలోనే. దాంతోపాటు ఈ బేబీ హెయిర్ అన్నది ఎప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. డౌట్ 1 క్లియర్. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ అన్నది మైల్డ్గా ఉండడం, లైక్ ఒక పీనట్ సైజ్ ఉండడం అన్నది చాలా నార్మల్. హెయిర్ ఫాల్ అంతకంటే ఎక్కువ ఉంది, లైక్ ఒక బిగ్ లెమన్ అంత ఉంటుంది, అలా కంటిన్యూ అవుతూ ఉంది అంటే కనుక అప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయమే. అండ్ కేశవృతి హెయిర్ ఆయిల్ అన్నది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళే వాడాలా, నార్మల్ పీపుల్ వాడకూడదా అంటే అలా ఏం లేదు. హెయిర్ కేర్ తీసుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కేశవృతి హెయిర్ ఆయిల్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో నేను డిపెండ్స్ అపాన్ ద కన్సల్టేషన్. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేస్ మీరు ఆన్లైన్లో లైక్ వాట్సాప్లో 8790182863 ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి మీ రిక్వైర్మెంట్స్ చెప్పారు అంటే మీకు మీ డోర్ స్టెప్ డెలివరీ వస్తుంది మన కేశవృతి హెయిర్ ఆయిల్, అలాగే షాంపూ కూడా, ఓకేనా. లేదు మీకు ఏదైనా డాండ్రఫ్ ఉంది, లేదు ఇచ్చీ స్కాల్ప్ ఉంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఇలా ఏవైనా ఉంటే మీరు అక్కడ మెన్షన్ చేయండి. సో దాట్ మీ పర్సనల్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని నేను స్పెషల్గా ఆ కంప్లైంట్ వరకు రెడ్యూస్ అయ్యేలాగా హెయిర్ ఆయిల్ అండ్ షాంపూని ప్రిపేర్ చేసి మీకు సెండ్ చేస్తామన్నమాట, ఓకేనా. మీ డోర్ స్టెప్ డెలివరీ వస్తుంది, మీరేమీ వరి అవ్వాల్సిన పని లేదు. అలాగే ఈ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఎటువంటి ఆపీ ఫీస్ మీరు పే చేయాల్సిన పని లేదు. మీ రిక్వైర్మెంట్ ఈ నెంబర్కి మెసేజ్ చేశారు అంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ఒకసారి మెన్షన్ చేస్తాను నంబర్, మన క్లినిక్ నంబర్ ఇది. మీకు డైరెక్ట్గా డోర్ స్టెప్ డెలివరీ చేపిస్తాము. అలాగే కమింగ్ టు అదర్ ఓపీస్, లైక్ చాలానే కంప్లైంట్స్ కోసం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కొరకు అప్రోచ్ అవుతుంటారు, లైక్ పీసీఓడి మెనీ కంప్లైంట్స్ రీచ్ అవుట్ అవుతుంటారు మన దగ్గరికి. అలాగే ఇంకేదైనా మైల్డ్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, లేదు ఇంకేదైనా ఇష్యూస్ లైక్ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ కేసెస్ అప్ టు 3rd stage వరకు ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఎక్సెస్ కేజెస్ ఆఫ్ వెయిట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఎర్లీ ఏజెస్లోనే లైక్ mid-30 or 40sలోనే జాయింట్ పెయిన్స్ అన్నవి చూస్తున్నాము. ఈ కేసెస్లో ఏంటంటే ఫర్దర్గా వెళ్ళకుండా మనం ట్రీట్మెంట్తో లైక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్సే మోస్ట్లీ సజెస్ట్ చేస్తాము. ఇఫ్ నీడెడ్ అయితే మాత్రమే ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తాము. బట్ ఆల్ దీస్ ఆర్ అండర్ ఓపీ బేస్డ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మీ కంప్లైంట్ చెప్పిన వెంటనే మీకేదో మెడిసిన్ ఇచ్చేయడం అన్నది ఎస్పెషల్లీ ఇన్ ఆయుర్వేద అస్సలు సూట్ అవ్వదు. మీరు ఖచ్చితంగా మీ యొక్క కంప్లైంట్ని మాకు చెప్పాలి. చెప్పిన తర్వాత మీ యొక్క కేస్ని బట్టి మీకు డోస్, అలాగే మీరు దేంతో తీసుకోవాలి అన్నది కూడా నేను స్పెషల్గా గైడ్ చేసి చెప్తానన్నమాట. ఇవన్నీ ఓపీ బేస్డ్ ఎక్సెప్ట్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఎంత కేర్ తీసుకున్నా కూడా మైల్డ్ టు మోడరేట్ హెయిర్ ఫాల్ అన్నది లైక్ క్లైమేటిక్ వేరియేషన్స్ వల్ల కావచ్చు, లేదు అంటే ఎక్సెస్ ఎక్స్పోజర్ ఆఫ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదు అంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం లైక్ ఎక్సెసివ్ స్వెట్టింగ్, ప్రాపర్ డ్రైయింగ్ ఉండకపోవడం, స్కాల్ప్ అన్నది, ఈ అన్ని కేసెస్ ద్వారా కొంచెం హెయిర్ ఫాల్ అన్నది నార్మలే. బట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ఫాల్తో పాటు గ్రోత్ అన్నది ఉంటుందా లేదా అనేది. ఇఫ్ సపోజ్ గ్రోత్ మీరు అబ్జర్వ్ చేయట్లేదు అంటే దెన్ దెర్ ఈస్ ఎ నీడ్ టు స్విచ్ ఆన్ టు హెయిర్ కేర్ అన్నమాట. అలాగే స్కిన్ కేర్ కూడా రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ చేంజ్, అలాగే వేరే ప్లేస్కి విజిట్ అవ్వడం వల్ల ఈ యాక్నే అన్నవి ఉన్నాయి. అలాగే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా అప్పుడప్పుడు యాక్నే వస్తుంటాయి. బట్ అవి వెంటనే సబ్సైడ్ చేసుకోవాలి. లైక్ ఒక 1 weekలో యాజ్ యూజువల్ స్కిన్ అన్నది హీల్ చేసేసుకుంటుంది. కావాలంటే మీరే చూడొచ్చు నెక్స్ట్ టైం, లైక్ ఆఫ్టర్ 1 week or 10 days ఉన్నప్పుడు ఈ యాక్నే అన్నవి ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతాయి.
వాటికి మనం ఎక్స్టర్నల్గా మన ప్రోడక్ట్స్ లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏమేమి అప్లై చేయొచ్చు మన దగ్గర అంటే కనుక ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేపా ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్యూర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటుంటే మీకు ఒక విషయం, ఫన్నీయెస్ట్ థింగ్ చెప్పనా? మీరు ఏదైతే మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తుంటారో అవన్నీ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ప్రోడక్ట్స్లో సాఫ్రాన్ అంటారు, లికోరైస్ అంటారు. ఇవన్నీ యాక్చువల్గా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఆయుర్వేదిక్ హర్బ్స్. లికోరైస్ అంటే ఎస్టి మధు, దీన్ని అతి మధురం అంటాము. ఇవేంటి అంటే ఒక కెమికల్స్, ఒక ఫార్ములేషన్, ఒక ల్యాబొరేటరీ ఇవన్నీ దాటుకొని వచ్చే ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నారు. బట్ వీ ఆయుర్వేద పీపుల్ ఆర్ బ్రింగింగ్ యూ ద ఎగ్జాక్ట్ ఫార్మ్. ఓకే, ఎగ్జాక్ట్ ఫార్మ్. వాటి యొక్క కన్సిస్టెన్సీని, వాటి యొక్క నేచర్ని, తత్వాన్ని పోకుండా డైరెక్ట్గా మీకు రీచ్ అయ్యేలాగా మేము చూస్తాము. నా దగ్గరే కాదు, మీరు ఎక్కడైనా ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని కన్సల్ట్ అయ్యి మీరు కనుక ఒక హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ స్టార్ట్ చేశారంటే ఆ రిజల్ట్ అన్నది పర్మనెంట్. వన్స్ ఈ హెయిర్ అన్నది గ్రోత్ ఉంటుంది కదా, ఇది మనం హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేసినప్పటి నుండి వాడుతూనే ఉంటాము. ఈ గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, దీన్ని మనం ఎవరం ఆపలేము. అలాగే స్కిన్ కేర్ కూడా అంతే. మీరు వేలు పోసి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటే ఒకసారి మీరు చూడండి, వాటిలో ఇంగ్రీడియంట్స్ నేను చెప్పినవి అట్లీస్ట్ ఒక 5 ప్రోడక్ట్స్లో 2 ప్రోడక్ట్స్ అయినా ఈ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. వీటితో పాటు వాళ్ళు కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ అన్నవి యూజ్ చేస్తారు. మనం ఏంట్రా అంటే ఆ కెమికల్ కాంపోనెంట్స్ లేకుండా డైరెక్ట్గా ఫార్ములేషన్ ఎలా ఇస్తే పేషెంట్కి ఆర్ యూజర్కి యాప్ట్గా సూట్ అవుతుందో అది ఇస్తామన్నమాట. ఇవే మన స్కిన్ గ్లో ప్యాక్, ట్యాన్ రిమూవల్ ప్యాక్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. వీటిని మీరు యూజ్ చేయొచ్చు. యాక్నే రిమూవ్ అవుతాయి, అలాగే మీ ఫేస్ అన్నది గ్లో అవుతుంది, స్కిన్ అన్నది బ్రైట్ అవుతుంది. దీంతోపాటు నార్మల్ ట్యాన్ ఏదైతే ఉందో లైక్ సన్ ఎక్స్పోజర్ వల్ల ఈ ట్యాన్ అన్నది కూడా క్యూర్ అవుతుంది. హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను, 8790182863 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి. ఓకేనా? అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ లైక్ డాండ్రఫ్ ఉంది అంటే మీరు మెసేజ్ చేయండి, మేము అడుగుతాం కూడా మిమ్మల్ని మీ కంప్లైంట్ ఏమైనా ఉందా అని. ఇఫ్ అట్ ఆల్ ఏమీ కంప్లైంట్ లేదు అంటే మీకు మన జనరల్ రెగ్యులర్ కేశ్ వృద్ధి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ కూడా వర్క్ అవుతుంది. అలాగే ట్యాన్ రిమూవల్ ప్యాక్, స్కిన్ గ్లో ప్యాక్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. వీటికి ఎటువంటి ఓపీ ఫీజు ఛార్జ్ చేయను. అలాగే ఏదైనా లైక్ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, పీసీఓఎస్ ఏవైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కనుక తప్పనిసరిగా మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కన్సల్టేషన్ లేకుండా ఫ్రీగా అయితే లైక్ ఫ్రీ అంటే ఇన్ ద సెన్స్ ఊరికే ఏదో ఇచ్చేస్తాము అన్నట్లు ఉండదన్నమాట. మీ కంప్లైంట్ని బట్టి మీ మాటలు విన్న తర్వాత మాత్రమే మెడికేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇలా స్కాల్ప్ హెల్తీగా మెయింటైన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ కంప్లైంట్కి తగ్గట్టు మెడికేషన్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఏం ప్రాబ్లమ్స్ లేవు, మేము హెయిర్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, స్కిన్ యొక్క హెల్త్ని అలాగే మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా మన ప్రోడక్ట్స్ని శుభ్రంగా వాడుకోవచ్చు. బాగా హెల్ప్ అవుతాయి, స్కిన్ ఏజింగ్ని ప్రివెంట్ చేస్తాయి, అలాగే ట్యాన్ ఉన్న రిమూవ్ చేస్తాయి. ఇవన్నీ ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్. కావాలంటే మీరు నెక్స్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ బై చేసేటప్పుడు చూడండి, రాదర్ దాన్ కెమికల్స్ లైక్ కొన్ని ల్యాబొరేటరీ కెమికల్స్ ఉంటాయి, వాటితో పాటు నేను ఏవేవైతే చెప్పానో లైక్ లికోరైస్, అలాగే ఇంకా త్రిఫలా అని ఇట్లా కొన్ని ఆయుర్వేదిక్ మేజర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఆల్మోస్ట్ అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లైక్ బ్రాండెడ్ ఏవైతే స్కిన్ కేర్ రిలేటెడ్వి మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. మనం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ మోతాదు కెమికల్స్ కూడా లేకుండా డైరెక్ట్గా ఎలా మీకు స్కిన్ అండ్ హెయిర్కి యూస్ అవ్వాలో ఆ రకంగా ఇస్తాము. సో కైండ్లీ మెసేజెస్ ఫర్ వాట్సాప్ ఆర్ DM at Insta for booking any kind of consultation and taking your products.